నా పేరు మేడపాటి వెంకట్. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్లోబల్ ఎన్ఆర్ఐ కన్వీనరు. గత 10 రోజులుగా ఎన్ఆర్ఐస్, వివిధ దేశాల నుంచి వచ్చిన ఎన్ఆర్ఐస్ 4 బస్సులలో రాష్ట్రమంతటా ఆంధ్రప్రదేశ్ మొత్తం బస్సు యాత్రలో తిరగడం జరిగింది. వివిధ దేశాల నుంచి, అంటే అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, యూరోప్, యూకే, యూరోప్లో మల్టిపుల్ కంట్రీసు, సింగపూరు, మలేషియా, గల్ఫ్ కంట్రీసు, ఆస్ట్రేలియా, ఇట్లా వివిధ దేశాల నుంచి మన తెలుగువారు స్వచ్ఛందంగా వారంతటి వారు ఇక్కడికి రావడం ఒక 2-3 వారాల క్రితం. వారందరూ రాష్ట్రమంతా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో ఎటువంటి కార్యక్రమాలు చేశారో అవన్నిటినీ దూరాల నుంచి, ఆ దేశాల నుంచి చూశారు కాబట్టి వాటన్నిటినీ ప్రజల స్పందన ఎట్లా ఉందో చూడడము, అట్లానే వారు వై ఏపీ నీడ్స్ జగన్ అగైన్, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు కావాలి, మనకి వచ్చే 5 సంవత్సరాల్లో కూడా ఎందుకు కావాలి అన్న దాన్ని ప్రజల్లో వివరించి చెప్పడం కోసం డేటా అంతా కలెక్ట్ చేసుకొని, మన సెంట్రల్ సోర్సెస్ నుంచి ఉన్న డేటా ఉంది, క్యాగ్ ఇచ్చింది ఉంది, ఆర్బీఐ ఇచ్చింది, ఇండిపెండెంట్ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది, వీటన్నిటిని క్రోడీకరించుకొని ఒక రిపోర్ట్ తయారు చేసుకొని ఆ రిపోర్ట్ ప్రకారంగా ఇంత చక్కటి ప్రభుత్వము, ఇంత అభివృద్ధి మన రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో జరిగిందన్న దాన్ని ప్రజలతో పాలుపంచుకుంటూ, ముఖ్యంగా పట్టణాల్లో పాలుపంచుకుంటూ, అట్లానే వారి స్పందన కూడా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ 10 రోజుల క్రితం మొదలైన ఈ పాదయాత్ర నిన్నటి సాయంత్రానికి ముగిసింది. ఈ పాదయాత్రలో 4 బస్సుల్లో అటు వైజాగ్ రీజియన్ ఒకటి, ఇటు రాజమండ్రి కాకినాడ రీజియన్ ఒకటి, అట్లనే విజయవాడ గుంటూరు ఒకటి, నెల్లూరు బియాండ్ అంటే రాయలసీమ ఏరియాల్లో కొన్ని ప్రాంతాల్లో, ఈ రకంగా దాదాపు 200 పైచిలకు ఎన్ఆర్ఐస్, కొంతమంది ఐటీ ప్రొఫెషనల్స్ కూడా, ఇంటలెక్చువల్స్ కూడా వారితో కలిసి ఈ బస్సు యాత్రల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే మేము ప్రత్యక్షంగా ఆన్ గ్రౌండ్ చూసినవి కొన్ని మీతో షేర్ చేసుకుంటే బాగుంటుందని అనిపించింది. ముఖ్యంగా మీరు కొన్ని ప్రాంతాల్లో వెళ్తున్నప్పుడు ఎన్ఆర్ఐస్ తిరిగి బస్సెస్లోంచి దిగి అక్కడ చుట్టుపక్కల ఉన్న వారితో కొంత మమేకమై, వారితో కొంత కాన్వర్జేషన్ చేస్తూ, వాళ్ళతో మాట్లాడుతూ వారి స్పందన తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఎన్ఆర్ఐస్ చాలా ఆశ్చర్యపోవడం జరిగింది. ఏమంటే ఎన్ఆర్ఐస్ దూరం నుంచి గమనిస్తూ ఇంత అభివృద్ధి జరిగింది, ఇంత సంక్షేమం జరిగింది, అయినా కానీ కొన్ని పచ్చపత్రికల ద్వారా కొంత రాంగ్ ఫీడ్బ్యాక్ వెళ్తూ ఉంది, లేదంటే అబద్ధ ప్రచారాలు జరుగుతున్నాయి, అది ప్రజల్లో ఏమాత్రము వారేమన్నా వింటున్నారా, వారికి ఏమన్నా అటువంటి వాటి వల్ల అపోహలు కలుగుతున్నాయా అన్నదాన్ని చూడ్డానికని గమనిస్తే ముక్తకంఠంతో ప్రజానీకం మొత్తము, ముఖ్యంగా సామాన్యులు, మధ్యతరగతి వారు, దాదాపు ఎగువ మధ్యతరగతి వారు అందరూ కూడా ముక్తకంఠంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమం చేశారో దాని గురించి ఇంత దాదాపు 27% ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి చేరిన విషయాన్ని ప్రతి ఒక్కరూ దాన్ని చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. అంటే అంతకుముందు 5 సంవత్సరాల్లో 14 నుంచి 19లో ఉన్న ప్రభుత్వం ఏమీ చేయకపోవడము, ఒక 5 సంవత్సరాల్లోనే, గత 5 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున చేయడం అనే దానికి అందరూ కూడా పూర్తిగా ఆనందంతో, కొన్ని ప్రాంతాల్లో అయితే ఒక మేనిఫెస్టో, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఫోటోతో ఉన్న ఆ ప్యాంఫ్లెట్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే వారు టక్కని చేతిలోంచి తీసుకొని దాన్ని గుండెలకు హత్తుకోవడము, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మీద ముద్దులు పెట్టడము, కొన్నిసార్లు వాళ్ళు కళ్ళమ్మట నీళ్లు కూడా కారిపోతూ, మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేశారు ఈ 5 సంవత్సరాల్లో, ఎట్టి పరిస్థితుల్లో మాకు జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ రావాలి, మళ్ళీ 5 సంవత్సరాల్లో కూడా ఇదే ప్రభుత్వం కంటిన్యూ అవ్వాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి, మా ఓటు ఫ్యాన్ గుర్తుకే అనుకుంటూ పదే చెప్తూ వారందరూ ఎప్పుడెప్పుడు 13వ తారీఖు ఓటు వేద్దామని ఎదురు చూస్తున్న సందర్భాలు చాలా చోట్ల కనపడ్డాయి. ముఖ్యంగా మీకు పట్టణ ప్రాంతాల్లో సామాన్య ప్రజానీకము, ఇప్పుడు ఒక ఆర్కే బీచ్ ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో తిరుగుతున్న సందర్భంలో అన్ని రకాల ప్రజానీకము, అన్ని తరగతుల వారు ఆ బీచ్లో ఈవినింగ్ టైంలో స్పెండ్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అటువంటి చోట్ల కూడా ఎన్ఆర్ఐస్ కొంత అందరితో కలుస్తూ, మాట్లాడుతూ, వారితో డిస్కస్ చేస్తున్న సందర్భాల్లో వారే కొన్ని చెప్తా ఉన్నారు. ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడము, 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడము, అట్లానే ప్రీవియస్ గవర్నమెంట్ చూస్తే అరకొర చేయడము, ఓన్లీ 32,000 ఉద్యోగాలు మాత్రమే అప్పుడు జరగడం, ప్రైవేటు సంస్థల్లో జాబ్స్ విషయాల్లో కావచ్చు, ఎంఎస్ఎంఈలు మనకి ఇంతకుముందు
మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు లేనంత పెద్ద ఎత్తున ఈ 5 సంవత్సరాల్లోనే 4 లక్షల పైచిలకు ఎంఎస్ఎంఈస్ రావడము, దాని ద్వారా 26 లక్షల పైచిలకు ఉద్యోగాలు రావడం, అట్లానే పెద్ద పెద్ద సంస్థలు, మల్టీనేషనల్ సంస్థలు, ముఖ్యంగా వైజాగ్లో జిఐఏ సమ్మిట్ జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఆ సంస్థలో 13.5 లక్షల కోట్ల ఏదైతే కమిట్మెంట్స్ జరిగినాయి, ఎంఓయూస్ జరిగినాయో వాటిల్లోంచి 1,00,000 కోట్ల పైచిలకు గ్రౌండింగ్ జరగడము, దాదాపు 40 ప్రపంచ ఇంటర్నేషనల్ సంస్థలు 1000 కోట్ల పైచిలకు ఇన్వెస్ట్మెంట్తో ఆల్రెడీ గ్రౌండ్ అవ్వడము, ఇంకొక 100 పైచిలకు వివిధ స్థాయిల్లో ఉన్న పెద్ద పెద్ద సంస్థలు, మెగా బిగ్ లార్జ్ సంస్థలు ఆల్రెడీ గ్రౌండింగ్ అయ్యి వర్కులు జరుగుతున్నవి. ఇంకొక 130-140 సంస్థలు రాబోయే నెలల్లో స్టార్ట్ చేసే, అంటే వాళ్ళ వర్క్స్ మొదలుపెట్టే పద్ధతిలో ఉండడము, ఇట్లా 1,00,000 కోట్ల పైచిలకు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ జరగడము. ఇట్లానే మనకి ఎంఎస్ఎంఈస్ ద్వారా జరిగిన ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, 4 లక్షల పైచిలకు ఎంఎస్ఎంఈ సంస్థలే, ప్రతి సంస్థకి 5 నుంచి 10 మంది ఉద్యోగస్తులు ఉండేలాగా, ఇట్లా ఓవరాల్గా మనకి పెద్ద సంస్థలు కావచ్చు, ఎంఎస్ఎంఈస్ కావచ్చు, మొత్తం మీద 30 లక్షల పైచిలకు ఉద్యోగాలు రావడం. కాబట్టి పట్టణాల్లో ఉన్న ప్రజానికం కూడా వారు అటువంటి సంస్థల్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పింపబడ్డాయి. కాబట్టి వారందరూ కూడా చాలా హ్యాపీగా ఉండడము, యువకుల్లో చాలా ఉత్సాహం కనపడింది. అట్లానే మీరు గ్రామీణ ప్రాంతాల్లో తిరిగినప్పుడు గ్రామీణ స్త్రీలు, పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, స్త్రీలందరూ ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక కొడుకుగా, ఒక అన్నగా, రకరకాలుగా అందరూ కూడా ఓన్ చేసుకుని ఒక ఫ్యామిలీలో వాళ్ళ సొంత వ్యక్తిగా ట్రీట్ చేస్తూ వారందరూ చాలా సంతోషంతో ఈ గత 5 సంవత్సరాల ప్రభుత్వం వల్ల వారికి జరిగిన లాభాలన్నింటినీ కూడా వాళ్ళంతట వాళ్ళే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్లో, వెల్ఫేర్ స్కీమ్స్లో, అమ్మఒడి కాడి నుంచి, చేయూత కాడి నుంచి ఏమైనా కానీ ఏదైనా ప్రస్తావిద్దామని అనుకుంటే వాళ్ళంతట వాళ్ళే అవన్నీ చెప్పడం, వాళ్ళు ఒక్కొక్కరికి ఎంతెంత లబ్ధి జరిగినాయి, వాళ్ళ ఫ్యామిలీస్లో ఒక చోట 2 లక్షలు కావచ్చు, ఒక చోట కావచ్చు, రైతు కుటుంబాల్లో వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీస్ కావచ్చు, అన్ని రకాలు చెప్తూ కొంతమందికి 7-8 లక్షల బెనిఫిట్స్ రావడం, ఎవరికైతే ఇళ్ల స్థలాలు అందినాయో 33 లక్షల పైచిలకు ఇళ్ల స్థలాలు అందిన విషయంలో చాలామంది వాళ్ళకి ఎప్పుడు జీవితంలోనే ఇల్లు, సొంత స్థలం అంటూ లేని దానికి సొంత స్థలం ఏర్పాటు అవ్వడం గురించి చాలా హర్షం వ్యక్తం చేయడం, వాళ్ళు ఇల్లు కట్టిస్తున్న సందర్భాల గురించి మాతో ప్రస్తావించడం. ఇట్లా కొన్ని గ్రామాల్లో అయితే మా ఎన్ఆర్ఐస్ బస్సులోంచి కిందకి దిగి వారితో మాట్లాడదాం అనుకున్నప్పుడు వారే బస్సు దగ్గరికి వచ్చి, బస్సు పైన అన్నీ కనపడతాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పిక్చరు, మా నమ్మకం నువ్వే జగన్ అని, సిద్ధం అని, ఇటువంటివన్నీ చూసి వాళ్ళంతా వాళ్ళు బస్సు దగ్గరికి వచ్చి మీరు ఈ బస్సులోంచి దిగాల్సిన అవసరం లేదు, ఈ గ్రామం మొత్తము జగన్మోహన్ రెడ్డి గారితో పాటే ఉంది, కాబట్టి మీరు ఈ టైం వేస్ట్ చేసుకోవద్దు, ఇంకో గ్రామానికి వెళ్ళండి అన్నారు. మేము తిరిగిన ఈ కాన్స్టిట్యున్సీస్ దాదాపు ఈ గత 10 రోజుల్లో 36 కాన్స్టిట్యున్సీసు, దాదాపు మన రాష్ట్రంలో 9 రాష్ట్రాలు టచ్ చేయడం జరిగింది. అట్లానే వేల కిలోమీటర్లు కాంటాక్ట్ చేసింది, 10,000 వేలల్లో ఉన్న మన ఓటర్స్ని టచ్ చేసిన దాంట్లో మాకు దాదాపు 75-80% వరకు కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ రావడము, ఎన్ఆర్ఐస్లోనే ప్లస్ ఐటీ ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ చాలా ఆశ్చర్యపోవడం జరిగింది. మనకి ఏదో కొంత మీడియాలో కనపడుతుంది, లేదంటే కొంత సోషల్ మీడియాలో తప్పుగా కనపడుతున్నవి ఏంటి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి ఇంత దుర్మార్గంగా అబద్ధ ప్రచారాలు చేస్తున్న వాటన్నింటినీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే వాళ్ళందరూ వీటన్నిటినీ ఎవరు నమ్మట్లేదు, అన్నింటినీ అటువంటి అబద్ధ ప్రచారాలను తిరస్కరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ మునుపెన్నడూ జరగని విధంగా జరగడము మన రాష్ట్రంలో. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్సు, కరప్షన్ ఫ్రీ వేలో, ఎస్పెషల్లీ విత్ ద రూరల్ పాపులేషన్లో మనకి ఏదైతే గ్రామ సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్సు, గ్రామ సెక్రటేరియట్స్ వీరందరి ద్వారా వాళ్ళకి పౌర సేవలు ఏ విధంగా అందుతున్నాయో, 600 పైచిలకు పౌర సేవలు గత 5 సంవత్సరాల్లోనే చాలామంది ఎగ్జాంపుల్స్గా చెప్పారు. చెప్పిన వాటిని ఇంత పౌర సేవలు ఇంటికి వచ్చి మరి అందిస్తున్నారన్న దాన్ని ఏంటి టోటల్ ఎట్లా ఎంతమందికి ఇట్లాంటి సేవలు అందుంటాయంటే తెలిసిన విషయం ఏంటంటే 12 కోట్ల పైచిలకు ప్రజలకి, అంటే మన రాష్ట్రంలో ఉన్న
దాదాపు 5.3 కోట్ల ప్రజానీకం ఉంటే 12 కోట్ల పౌర సేవలు అందినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఒక్కొక్క ఫ్యామిలీలో దాదాపు 7-8 పౌర సేవలు అందడం, ఒక్కొక్క మనిషికి చూస్తే ఆయన యావరేజ్ 2.5 పౌర సేవలు అందిన పరిస్థితి. ఇట్లా అందరికీ వారి డోర్ స్టెప్ దగ్గర గవర్నెన్స్ అందడము, ఇంత చక్కటి ఇంత ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ ఉండడం అనే దాన్ని అందరూ కూడా చెప్పడం జరుగుతూ వచ్చింది. అట్లానే ఎన్ఆర్ఐస్ అందరూ వీటిలో పాలు పంచుకొని చాలా సంతోషంగా, చాలా ధైర్యంగా మళ్ళీ వాళ్ళ దేశాలకి వెనక్కి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నారు. అందరూ జగన్మోహన్ రెడ్డి గారి కోసము ఈ తిరిగిన 10 రోజుల్లో గమనించిన దాన్ని బట్టి చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఈ ఎలక్షన్ 13వ తారీఖు జరిగే పోలింగ్లో రాబోతుందని, ఫ్యాన్ గుర్తుకి అందరూ ఓటేయడానికి చాలా సంసిద్ధంగా ఉన్నారన్నది మాత్రం చాలా క్లారిటీతో వచ్చింది. సో ఈ విధంగా మా ఎన్ఆర్ఐస్ బస్ యాత్ర చాలా సక్సెస్ఫుల్గా జరగడము, అందరికీ పూర్తి అవగాహన ఉండడం అన్నదాన్ని బాగా సంతోషం కలిగించిన విషయం. మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.